బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ సినిమాలో కరాచీలోని లైరీ ప్రాంతాన్ని, అక్కడి గ్యాంగ్ వార్స్, తీవ్రవాదం, క్రైమ్ బ్యాక్ డ్రాప్లో కాస్త డార్క్గా చూపించారు. దీనికి కౌంటర్గానే లైరీ ప్రాంతం అంటే కేవలం క్రైమ్ మాత్రమే కాదని, అక్కడ శాంతి, క్రీడలు, ప్రతిభ కూడా ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి సింధ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి షెర్జిల్ ఇనామ్ మేమన్ ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమా పేరే మేరా లైర్. ఈ సినిమా ఇండియన్ దురంధర్కు ఒక గట్టి సమాధానంగా పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్, మీడియా కూడా బాగా ప్రమోట్ చేసింది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన మేరీ లైరీ మూవీ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. దురంధర్ మూవీ వరల్డ్ వైడ్గా 1300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే, దానికి పోటీగా భావించిన మేరా లైరీ డిజాస్టర్గా నిలిచింది. పాకిస్తాన్లోని ఓ థియేటర్లో తొలి రోజు ఈ సినిమా 22 టికెట్లు మాత్రమే అమ్ముడైంది. ప్రేక్షకులు థియేటర్స్కి రాకపోవడంతో ఈ సినిమాను కూడా థియేటర్ యాజమాన్యాలు తొలగించాయి.